హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయల్ విక్టరీ ప్రాపర్టీస్ నల్గొండ. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త అందమైన ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి హైదరాబాద్ రోడ్లోని రాక్ హిల్స్ కాలనీ పక్కన ఉన్న హిందూ హిల్స్లో లొకేట్ అయి ఉన్నది. న్యూలీ డెవలప్డ్ ఏరియాలో 180 స్క్వేర్ యార్డ్స్లో మనకి 1500 SFT తోటి ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయినది. ఇల్లు ఇప్పుడు 90% వర్క్ కంప్లీట్ అయి ఉన్నదండి. ఇంటి ముందులో 40 ఫీట్ల రోడ్డు కనెక్టివిటీ కూడా ఉన్నది. అంటే చాలా విశాలమైన రోడ్డు కూడాను ఉన్నది. సో చూడండి, ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. 90% ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయింది. సో టోటల్గా వర్క్ కంప్లీట్ చేసి అయితే బిల్డర్ మనకి ఇస్తాడు. అవుట్లుక్ కూడా బయట కూడాను ఎలివేషన్ చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. చాలా మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. సో అవుట్లుక్ కానివ్వండి, ఇంటీరియర్ కానివ్వండి, ఎక్కడ కూడాను బిల్డర్ కాంప్రమైజ్ కాకుండా మీకు నచ్చే విధంగా, సో మీరు మెచ్చే విధంగా 100% మీరైతే ఓన్ ల్యాండ్ తీసుకుని ప్లాన్ ప్రకారం ఎలా అయితే కడతారో అలాంటి కన్స్ట్రక్షన్ అయితే రెడీగా ఉన్నది మన కోసము. సో ఇంటి పొడవు వెడల్పులు కూడా చాలా బాగున్నాయండి. సో ఇరుకిరుకు కాకుండా కూడా చాలా విశాలంగా స్పేషియస్గా కట్టారు. 180 గజాలలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా విశాలమైన హాల్, స్పేషియస్ హాల్ అండ్ ఆల్సో డైనింగ్ రూమ్, చాలా పెద్ద డైనింగ్ రూమ్. సో చూసారు కదా ఇల్లు ఎంత మంచి లుకింగ్ ఉందో. సో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడారు వాళ్ళు. మీకు కంప్లీట్గా వర్క్ కంప్లీట్ చేసినాక దీని లుక్కే వేరే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది ఇల్లు అనేది. చాలా హైట్లో కూడా కట్టారండి వాస్తు ప్రకారము. సో ఇంట్లో ప్రతి బెడ్రూమ్ కూడాను, హాల్లో, కిచెన్లో అంతా పిఓపి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయి ఉన్నది. సో డిఫరెంట్ కలర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసి కలర్స్ కాంబినేషన్ చేస్తారు. వాటర్ కూడా ఇబ్బంది లేదు మనకి. ఇక్కడ బోర్ వాటర్ కనెక్టివిటీ కూడా ఉంది అండ్ సాగర్ వాటర్ కూడా వస్తుంది. చూడండి, కిచెన్ కూడా చాలా విశాలంగా ఎంత స్పేషియస్గా అయితే కట్టారు వాళ్ళు. ఇవి వచ్చేసి ఓపెన్ కిచెన్, చాలా విశాలంగా ఉందండి కిచెన్ కూడాను. కిచెన్లో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు మనకి సామాన్ బాగా సర్దుకోవడానికి వీలుగా ఉండడానికి. సో కిచెన్ పక్కన మనకి దేవుని గది కూడా ఇచ్చారు వాస్తు ప్రకారం వాళ్ళు. నవడేస్ ఏంటంటే కొంతమంది దేవుని గది ప్రొవిజన్ ఇవ్వట్లేదు. ఇక్కడ బిల్డర్ అనేది ఖచ్చితంగా దేవుని గది అయితే ఇచ్చారు మనకి. చూసారు కదా పూజ చేసుకోవడానికి దేవుని గది ఎంత చాలా బాగుందో. సో ఇదంతా ఫినిషింగ్ అయినాక దీని లుక్ అనేది చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో 90 వరకు మొత్తం కంప్లీట్ చేసి మనకి బిల్డర్ అయితే ఇల్లు కంప్లీట్ చేసి ఇస్తారు. మీకు లోన్ కూడా 90% ఆఫ్ ది లోన్ సపోర్ట్ చేస్తుంది మీ శాలరీ బేసిక్ని బట్టి. సో చూసారు కదా అన్ని బెడ్రూమ్స్లలో పిఓపి ఫాల్ సీలింగ్ అండ్ ఫ్లోరింగ్ వర్క్ కూడా ఇవన్నీ కంప్లీట్ చేసి ఇస్తారండి. సో మంచి క్వాలిటీ మెటీరియల్ వాడారు. ఐరన్ కానీ, ఇసుక కానీ, ఇటుక కానీ, సిమెంట్ కానీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నామండి. ఛాలెంజింగ్ చేసి బిల్డర్ అనేది ఇల్లులు కట్టి అమ్మేస్తారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్ అండి. సో చూడండి, పైన కూడా లో రూఫ్ ఇచ్చారు. అంతా ప్లాన్గా చేశారండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కొంచెం స్పేషియస్గానే ఉన్నదండి. బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ అండ్ వాష్ ఏరియా కూడా, వాష్రూమ్ ఇచ్చారు, వాష్ ఏరియా ఇచ్చారు. చూసారు కదా బిల్డర్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 67 lakhs కోట్ చేస్తున్నారండి. మ్యాక్సిమం ప్రైస్ నెగోషియబుల్ చేస్తాము. మీరు ప్రాపర్టీ విజిట్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మేము డైరెక్ట్గా ప్రాపర్టీ విజిట్ చేస్తాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కి సిట్టింగ్లో మ్యాక్సిమం ప్రైస్ అనేది రీజనబుల్గా నెగోషియబుల్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.